మన ఇంట్లో ఎలాంటి చెట్లు పెంచడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయంలో ఏ చెట్లను పడితే ఆ చెట్లను పెంచకూడదు. శాస్త్రంలో కొన్ని చెట్లు లిఖించి ఉన్నాయి. ఆ చెట్లను మాత్రమే మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది. మనం శాస్త్రీయంగా చూసుకుంటే మునగ చెట్టు, ఉసిరి చెట్టు, చింత చెట్టు, పనస చెట్లను పెంచడం వల్ల ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. అలాగే కొబ్బరి, మామిడి, ద్రాక్ష, అలాగే వేప, దానిమ్మ, నిమ్మ ఈ చెట్లను పెంచడం వల్ల ఆ కుటుంబంలో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇక ముఖ్యంగా అందరి ఇంట్లో తులసి మొక్క, తమలపాకు చెట్టు కూడా తప్పకుండా ఉండాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి స్వరూపం ఉంటుందని అందరికీ తెలిసిందే. అలాగే తమలపాకులో కూడా ఎందరో దేవతలు కొలువై ఉన్నారు. మీకు తమలపాకు గురించి పూర్తిగా వివరాలు కావాలంటే కింద లింక్ ఇచ్చాను కదా, అందులోకి వెళ్ళండి. తమలపాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలి. చాలా మంది ఈ రోజు మనీ ప్లాంట్ ని మనీ వస్తుందనో లేకుంటే షోకి బాగుంటుందనో పెంచుకుంటున్నారు. కానీ మనీ ప్లాంట్ ప్లేస్ లో మనం తమలపాకు పెంచుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే మనీ ప్లాంట్ ఎలా అయితే తీగబారుతుందో తమలపాకు కూడా అలాగే తీగబారుతుంది.